వాగమాన్ అడ్వెంచర్ పార్క్ అని ఉంది. దీని లోపల వెళ్ళాలనుకుంటా. చేజీ ఓపెన్ గ్లాస్ బ్రిడ్జ్ మేలే, గ్లాస్ బ్రిడ్జ్ అమ్మాడి. ఫైనల్గా మనము వాగమాన్ గ్లాస్ బ్రిడ్జ్కి వచ్చేసాము. అబ్బా అబ్బా హెవీగా ఉంది ఇది. మనం ఈ లైన్లో పోతే మంచిది. అబ్బా హౌ మచ్ చేచి? 35. ఓకే. గ్లాస్ బ్రిడ్జ్ వేర్? లెఫ్ట్ సైడ్. ఓకే. ఇక్కడ చూశారు కదా, ఎంట్రన్స్ వచ్చేసి టైమింగ్స్ 9 AM నుంచి 5 AM ఉంది. ఎగ్జిట్ టైం వచ్చేసి 5:30. నేను కరెక్ట్గా ఎనీవే సమ్హౌ రీచ్ అయిపోయాను. ఫీజ్ 25 10. ఓకే. అది చూడండి, పైన వచ్చేసి పైన వీ లవ్ వాగమాన్ అనేసి అని ఉంది. సో మనము గ్లాస్ బ్రిడ్జ్ చూడాలంటే ఈ లెఫ్ట్లో వెళ్ళాలా. బోటింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా ఫ్యామిలీ కూడా కపుల్స్ కూడా వస్తే ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు. బుకింగ్ ఆఫీస్ ఇక్కడ ఉంది. కిడ్స్ పెడల్ అన్నీ ఉన్నాయి. సో ఇంకా గ్లాస్ బ్రిడ్జ్ எங்கே இருக்கு? గ్లాస్ బ్రిడ్జ్ అదా? టికెటింగ్. ఓకే. పార్కింగ్. ఓకే. సో ఫ్రెండ్స్ వచ్చేసాము. మనకి తెలియదు కదా ఎక్కడున్నామని. ఫ్రెండ్స్ ఇది స్కై రోలింగ్ అంట. అక్కడ చూస్తే అదో ఆ స్కై రోలింగ్ అంటే అక్కడ నుంచి ఇక్కడ ఇలా దీని లోపల తక్కువ వెళ్ళేది. మళ్ళా ఆ సైక్లింగ్ కూడా రోప్ సైక్లింగ్. బాగా ఎండకైతే బాగా తడిసిపోయినాను. ఇక్కడ మీరు బ్యాగ్ చూస్తే ఒక్క నిమిషం ఉండండి. మనకి టికెట్ వచ్చేసి ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్కి వచ్చేసి 250 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇది ఓపెన్ వచ్చేసి టిల్ 5 o'clock. మార్నింగ్ మోస్ట్లీ 10 o'clock చూశాను అక్కడ. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 10 o'clock to 5 o'clock. మోస్ట్లీ 5:30కి అంతా ఎగ్జిట్ అయిపోవాలా. సో ఇక్కడ మీరు వెనకాల చూస్తే ఉండండి, ఇక్కడ చూసారా ఫుల్ పారాగ్లైడింగ్ అంతా ఉంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి సైక్లింగ్ జరుగుతుంది. మళ్ళీ రోల్ సైక్లింగ్ ఒకటి బాగుంది. అంటే అక్కడ మీరు ఇక్కడ ఒక చిన్న బిల్డింగ్ చూసారు చూడండి, అక్కడ వైట్ కలర్ కార్ కనబడుతుందా, ఇక్కడ వైట్ కలర్ కారు అదే. అక్కడే మనము కౌంటర్లో తీసుకోవాలా. ముహూర్తంలో గ్లాస్ బ్రిడ్జ్ అనేది కన్యాకుమారిలో వెళ్ళాను, కానీ కన్యాకుమారిలో ఉన్నంత పెద్ద గ్లాస్ బ్రిడ్జ్ కాదు. బట్ కేరళ స్టేట్లోనే ఇక్కడ ఇది పెద్ద గ్లాస్ బ్రిడ్జ్ కట్టారు. సో ఇక్కడ చూడొచ్చు ఫుల్. కానీ మోస్ట్ స్కారియస్ట్ థింగ్ వచ్చేసి కన్యాకుమారిలో వచ్చేసి అక్కడైతే సీ మధ్యలో కట్టారు. ఇక్కడైతే ఒక ఫుల్ హోలీ షిట్ డామ్ మ్యాన్. కింద చూస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్రెండ్స్ నడవలేరు. ఓ మై గాడ్, కింద చూస్తే మాత్రం ఖచ్చితంగా నడవలేరు పక్కా. చూడండి ఇలా ఉంది లొకేషను. సో మనం వచ్చేసి అక్కడ ఫుట్వేర్ డ్రాప్ చేసేసి ఇక్కడ రావాలా. సో ఇది చూడండి ఇలా ఉంది. ఓ మై గాడ్, ఇక్కడ చూడండి. సో మనము కింద చూస్తే మాత్రం నడవలేము. సో మనము పైనే చూసుకొని వెళ్దాం.
ఓకేనా. కింద చూస్తే ఎవడు ఎంత వాడైనా కానీ నడవలేడు. నాకైతే కింద మాత్రం చూడకుండా నేను నడుస్తున్నా. ఆ ముఖంలో మీకు భయం కనపడుతుంది అనుకుంటా. కింద చూస్తే మాత్రము ఇంకా తడిసిపోతుందనుకో అలా ఉంది. నేను కింద మాత్రం చూడదలుచుకోలేదు. కానీ ఈ బ్యాటరీ ప్రాబ్లం వల్ల కానీ ఎలాగోలాగా నేను ఎక్కడ లంచ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా తొందరగా రీచ్ అయిపోయాను. సో క్రేజీ ఉంది స్పాట్ మాత్రము. ఇది ఎవరైనా వీక్ హార్టెడ్ ఉంటే మాత్రం దయచేసి ఇక్కడ రావద్దండి. ఏయ్ ఏయ్ బ్రో, డోంట్ షేక్ బ్రో. వై ఇస్ దట్? ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత స్కేరియస్ట్గా ఉందండి. ఎవరైనా వీక్ హార్టెడ్ కానీ అండ్ కన్సీవ్ అయిన వాళ్ళు కానీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్న వాళ్ళు కానీ దయచేసి ఇక్కడ రావద్దండి. ఎందుకంటే చాలా ప్యానిక్ అవుతారు. నార్మల్గా హెల్తీగా ఉన్న వాళ్ళు కానీ కొంచెం ప్యానిక్ అవుతున్నారు. ఎందుకంటే నేను ఎంట్రన్స్లో వచ్చినప్పుడైతే చాలా ప్యానిక్ అయినాను. ఎందుకంటే కింద చూడకూడదు అనేసి వస్తున్నా. కింద చూస్తే మాత్రం కాలైతే ఉనికిపోతుంది నాకైతే. సో ఇక్కడ మీరు వెనకాల చూడొచ్చు ఎలా ఉందంటే సీనరీ మాత్రము ఏకుందో అసలు చూడండి. సో ఫైన్, మీకోసము ఎంతో కష్టపడి నేను ఇక్కడ ఈ వాక్మాన్ గ్లాస్ బ్రిడ్జ్కి వచ్చాను. నేను చాలా వరకు చూసిన అంతగా ఎక్కువ వీడియోస్లో కూడా కనబడలేదు. సో అందుకనేసి నేను ఈ అద్భుతమైన ఈ చాలా భయంగా ఉంది. అసలు దీనిపైన ఊపుతుంటే అసలు జారిపోతుంది. సో ఐ హోప్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ కొంచెం స్కారీగా ఉన్న వాళ్ళకి, చాలా భయం ఉన్న వాళ్ళకి ఇది చాలా స్కారీగా ఉండొచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు మంచి ఎక్స్పీరియన్స్. అండ్ నాకైతే ఇక్కడ లైవ్గా ఎక్స్పీరియన్స్ అయితే మస్తు ఉంది. సూపర్గా ఉంది. నాకైతే చాలా ఇంత దూరం వచ్చిన దానికి వర్త్ అనిపించింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 5:30కి ఇక్కడ క్లోజ్ చేస్తారు. మ్యాక్సిమం ఒక పర్సన్స్ అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి వచ్చేసి మ్యాక్సిమం 5 to 10 minutes మాత్రమే. ఓన్లీ 5 minutes అంతా. సో మనము జస్ట్ ఇక్కడ ఎందుకంటే ఎక్కువ జనాలు ఉన్నా కానీ అది కొంచెము బేర్ చేసేదానికి కష్టం అవుతుంది కదా. ఎక్కువ క్రౌడ్ ఉంటే కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో అందుకనేసి వాళ్ళు ఇంత 5 minutes అనేది ఒక వాళ్ళకి టైం అనేది ఇచ్చారు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. సో మరొక వీడియోలో కలిసేంత వరకు చూస్తూనే ఉండండి మన వీడియోస్. నేను మీ హరిన్, సైనింగ్ ఆఫ్. బాయ్. సో ఫ్రెండ్స్, వాగమాన్లో అయితే ఫుల్ వర్షం నా అవతారం చూడండి నేను ఎలా ఉన్నానో. ఇక్కడ కోటియంలో నేను ఆల్రెడీ అగోడాల నుంచి రూమ్ బుక్ చేశాను. వచ్చేసరికి 7:20 అయిపోయింది. సో చాలా ఎగ్జాస్ట్. ఎందుకంటే నేను ఆ ప్లేస్కి వెళ్ళాలనేసి ఎక్కడ సరిగ్గా తినకుండా బ్యాక్ టు బ్యాక్ అలానే నాన్ స్టాప్లో వచ్చేసాను. అందులో వేరే చాలా ఈ రైడ్ మాత్రం వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. అట్లా ఇట్లా కాదు. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ థమ్స్అప్. నవ్వుతూ వెళ్ళాలా, నవ్వుతూ ఫేస్ చేయాలా, నవ్వుతూ అన్ని సాధించాలా అనేసి నా ఇది. సో అలానే సో మరొక వీడియోలో కలిసేంత వరకు నేను మీ హరిన్, సైనింగ్ ఆఫ్. బాయ్. మీకు రూమ్ చూపిలే కదా, చూడండి ఇద్దరు రూమ్. చాలా బాగుంది రూము. బాగుంది, నీట్గా. బాత్రూమ్ కూడా చాలా బాగుంది. గుడ్ బడ్జెట్ ప్రైస్. అగోడాలో బుక్ చేశాను. 950 రూపీస్ పడింది. ఇంత మంచిది చూడండి, ఎంత బాగుంది. ఇట్లా ఉండాలా.
రూమ్ అంటే కబోర్డ్స్ పెట్టుకునే కూడా కబోర్డ్స్ కూడా ఇచ్చారు. ఫ్లాస్క్ ఇవన్నీ ఇచ్చారు. చూడండి ఎంత బాగుంది. జస్ట్ జేకే లాడ్జ్ కోట్యం అని టైప్ చేయగానే మీకు వచ్చేస్తుంది. ఓకే.